ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి గురుబంధువుల రూపంలో ఉన్న సద్గురునాథులకు నా ప్రణామములు. తత్వమసి అనే పదానికి తాను మసి అయిపోవటమే అని, అంటే నేను వేరు జగత్ వేరు అన్న అన్యత్వ భావాన్ని పోగొట్టుకోవడమే అని అనుభవపూర్వకంగా గొప్ప అర్థాన్ని చెప్పిన అవధూత శ్రీ చివటం అమ్మ. చివటం అమ్మగారి ఆరాధన జ్యేష్ఠ శుద్ధ సప్తమి. అమ్మ మహాసమాధి మందిరం వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ తణుకు చివటం అనే గ్రామంలో ఉంది. ఇది తణుకు నుంచి చివటం 3 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది. అమ్మ మహాసమాధి జూన్ 8, 1981. చివటం గ్రామంను సుమారు 60 సంవత్సరాలు అమ్మ పాదస్పర్శతో పునీతం చేశారు. అమ్మ ఉనికితో పునీతం చేశారు. అమ్మని పూర్ణ అవధూతగా ఎందరో మహనీయులు గుర్తించారు. తరింపు మార్గం చెప్పమన్న భక్తులతో అమ్మ రామ రామ అనుకోవే అనేవారు. యావత్ ప్రపంచానికి అవధూతలను పరిచయం చేసిన దత్తమూర్తి శ్రీ ఎక్కిరాల భరద్వాజ్ మాస్టర్ గారు మొట్టమొదటిసారిగా అమ్మను 1973లో దర్శించారు. అమ్మ దర్శనమునికి మాస్టర్ గారు వెళ్తున్నప్పుడు అమ్మే ఎదురుగా వచ్చి మాస్టర్ గారికి సాష్టాంగ నమస్కారం చేశారు. జ్ఞానిని జ్ఞానే గుర్తుపట్టగలరు, ఒక అవధూతను ఇంకొక అవధూత మాత్రమే గుర్తుపట్టగలరు అన్న సత్యాన్ని ఈ సంఘటన బలపరుస్తుంది. అమ్మ సాయినాథులు వారిని పెద్దబాబు అని, మాస్టర్ గారిని చిన్నబాబు అని సంబోధిస్తూ ఉండేవారు. మాస్టర్ గారు అమ్మ గురించి అమ్మ సన్నిధిలో ఉన్నప్పుడు చివటములో ఒక ప్రసంగంలో అమ్మను ఉద్దేశించి ఈ విధంగా వచించారు. ఇక్కడ ఆ స్మరణ ఎంతో సముచితం. అమ్మ వంటి జ్ఞానులు మన మధ్య జీవించడం ఎంతో అరుదు. వారు సాక్షాత్ దత్తాత్రేయ స్వరూపులు. అమ్మ వాచ ఏమీ బోధించరు. ఆమె పరిపూర్ణ జ్ఞాని కనుక ఎవరికి బోధించడం అనేదే ఉండదు. అమ్మ మౌనమే నిరంతర బోధ. అమ్మ అప్పుడప్పుడు మామూలుగా చెప్పిన మాటలే గొప్ప ఉపదేశాలు. వాటిని ఆచరించడానికి ప్రయత్నించండి. అమ్మ రూపాన్ని చూస్తూ ఆ రూపంలో దివ్యత్వాన్ని చింతన చేస్తూ ఆమె ఆచరణ ద్వారా మనకి అందించే బోధను గ్రహించాలి. సమయాన్ని వృధా చేయకండి. తల్లికి తగ్గ బిడ్డల కండి మీ ఆధ్యాత్మిక భాండాగారాల్ని నింపుకోండి అన్నారు బాబా. అలాగే మనం కూడా అమ్మకు తగిన బిడ్డలు కావాలి. అమ్మ తాను ఆచరించి చూపిన జీవన విధానాన్ని మనం అనుసరించాలి. నన్నే కాదు, మీరెప్పుడు ఎవరిని ఏమీ అడగనవసరం లేదని అమ్మ గురించి మాస్టర్ గారు బోధించారు. ఓం నారాయణ ఆది నారాయణ.